సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది నుంచి డే 6 అనేది గడుస్తుంది కాబట్టి సో వీళ్ళు ఆల్రెడీ ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరనమాట. 315 కోట్లు సంపాదించిందని చెప్పి వితిన్ 5 డేస్కి అనమాట. సో ఆల్రెడీ మీరు ఆ యొక్క పోస్టర్ అనేది చూసే ఉంటారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి డే 6 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మూవీ అనేది ఈ యొక్క లైవ్ డేటా అంటే ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క డేటా అనేది మారిపోయే అవకాశం ఉందండి. కంపల్సరీ కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో చూసుకున్నట్లయితే డే 6 అనేది గడుస్తుంది. ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్, ఎవరు మిస్ చేయొద్దు. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 6 అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో హిందీలో వచ్చి 71 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో తమిళ్లో వచ్చి 6 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో తెలుగులో వచ్చి 3,89,00,000 అయితే సంపాదించింది అనమాట. సో టోటల్గా మొత్తం కలిపి 4,66 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో హిందీలో చూసుకున్నట్లయితే 2,331 షోస్ అయితే పడ్డాయి. ఓకేనా. సో తమిళంలో వచ్చి 308 షోస్ అయితే పడ్డాయి. ఆ తెలుగులో వచ్చి 2,440 షోస్ అయితే పడ్డాయి అనమాట. సో ఇది ఇండియన్ నెట్ కలెక్షన్ అండి. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం టోటల్గా ఈ యొక్క మూవీ వచ్చి మార్నింగ్ అయితే 167 కోట్లు అయితే ఉండిందనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి 174,36,00,000 అయితే ఉందన్నమాట. ఓకేనా. సో వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా వీళ్ళు ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు 315 కోట్లని. ఇక ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అదర్ కంట్రీల నుంచి వచ్చిన డబ్బు అది 47 కోట్లు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ అంటే జిఎస్టీ పే చేసిన తర్వాత 18,50,00,000 అయితే ఉందన్నమాట. సో మొదటి రోజు ఈ యొక్క మూవీ వచ్చి 51 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట. సో రెండో రోజు వచ్చి ఈ యొక్క మూవీ ఇండియన్ నెట్ కలెక్షన్లో సో 26,90,00,000 అయితే ఉందన్నమాట. సో మూడవ రోజు ఇండియన్ నెట్ కలెక్షన్లో ఈ యొక్క మూవీ వచ్చి 29,10,00,000 అయితే ఉందన్నమాట. సో నాలుగవ రోజు ఇండియన్ నెట్ కలెక్షన్లో ఈ యొక్క మూవీ వచ్చి 32,15,00,000 అయితే ఉందన్నమాట. సో ఐదవ రోజు ఈ యొక్క మూవీ వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ సో 12,05,00,000 అయితే ఉందన్నమాట. సో ఆరవ రోజు ఈ యొక్క మూవీ వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ 4,66,00,000 అయితే ఉందన్నమాట. ఇది ఒక లైవ్ డేటా ఆరవ రోజుది. సో ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో చూసుకున్నట్లయితే టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో 174,36,00,000 అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు 47 కోట్లు అనమాట. ఓకేనా. సో ఈ యొక్క మూవీకి చూసుకున్నట్లయితే రోజు వైజ్ డే బై డే అనేది కొన్ని షోస్ అనేటివి తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి అనమాట. సో ఎక్కువగా ఈ యొక్క ఏపీ టు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే దీని బస్ అనేది ఎక్కువ ఉంది. షోస్ కూడా ఎక్కువ పడినా కానీ కలెక్షన్ అనేది ఇక్కడే వస్తుంది అనమాట. నార్త్ అమెరికా సైడు కొంచెం తక్కువగానే వస్తుంది. హిందీ బెల్ట్లో చాలా తక్కువ వస్తుంది అనమాట షోస్ అనేటివి ఎక్కువ పడ్డా కానీ. సో తమిళంలో ఉరామారిగా అలా వస్తుందన్నమాట. కన్నడంలో అసలు డేటానే లేదనమాట. మలయాళంలో అసలు డేటానే లేదనమాట. ఇక చూసుకున్నట్లయితే మన తెలుగులోనే సో చూసుకున్నట్లయితే మన తెలుగులోనే ఎక్కువ బస్ అనేది ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా వచ్చిన షోస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియన్లోనే సో ఉరామారిగా షోస్ అయితే పడ్డాయన్నమాట. మొదటి రోజు బాగా పడ్డాయండి షోస్ అనేటివి. 12,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. దానికి తగ్గట్టుగానే వచ్చింది 51 కోట్లు అంటే నార్మల్ విషయం కాదు. సో రెండవ రోజు 10,000కు పైగానే పడ్డాయన్నమాట షోస్ అనేటివి. మూడవ రోజు 9,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. నాలుగవ రోజు కూడా 9,000 పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. సో ఐదవ రోజు 7,000 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఆరవ రోజు 5,000 షోస్ అయితే పడ్డాయన్నమాట. షోస్ అయితే పడుతున్నాయి. మరి కలెక్షన్ అనేది చాలా తక్కువ అయితే వస్తుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ కలెక్షన్ల పరంగా చాలా మంది ఫేక్ అయితే అని చెప్పి చెప్తున్నారు. అది ఎలా ఏంటో మనకైతే తెలీదు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఇలా ఉంటుందని చెప్పి చెప్పాను అనమాట. ఇంతకు ముందు వీడియోలో 167 కోట్లు అని చెప్పి చెప్పలేక 167 లక్షలు అని చెప్పి చెప్పాను అనమాట. అంతేలేండి. సో 157 కోట్లు ఎంతో చెప్పాను ఎగ్జాక్ట్లీ, నాకు అయితే గుర్తులేదు. దాని మటుకు నేను ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను అనమాట. సారీ అండి, ఏమనుకోదు. ఎందుకంటే చెప్పే విధానంలో ఫాస్ట్గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. అంతే, అదొక చిన్న మిస్టేక్ అనేది జరిగింది. సో అది ఒక అబ్బాయి కామెంట్ కూడా పెట్టడం అనేది జరిగింది. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా అని. ఆ కామెంట్ కూడా మెన్షన్ చేద్దాం అనుకున్నాను. సో వద్దులే ఎందుకు అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ గురించి చాలా ప్రశంసలు అయితే కురిపించారు. ఏకంగా అల్లు అర్జున్ గారే పెద్ద మూవీ నేను చూశాను, చాలా బాగుందని చెప్పి రామ్ చరణ్ గారిని ఆకాశంలోకి ఎత్తాడు అనమాట.
అనుకున్నదే జరిగింది ఇక్కడ, అనుకున్నదే జరిగింది. వాళ్ళు ఒకటైపోతారండి, నేను చెప్తున్నా, వాళ్ళు ఒకటైపోతారు అనమాట. మధ్యలో మనమే నలిగిపోయేది. సో ఇప్పుడు ప్రస్తుతానికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు చాలా రివ్యూస్ అయితే చూసే వచ్చాను నేను, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు కూడా. అనుకున్నదే జరిగింది అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సారీ చెప్పడం అనేది జరిగింది అనమాట రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. సో సారీ బ్రదర్, మేము చాలా తప్పుగా అనుకున్నాం మిమ్మల్ని. సో అంటే పెద్దకి రివ్యూ ఇచ్చామని మేము చెప్పట్లేదు. సో ఏదో ఎలాగో మా సినిమాకి నువ్వు రివ్యూ ఇచ్చావు, చాలా చాలా థ్యాంక్స్. సో రాకా మూవీ వస్తుంది కాబట్టి ఆ యొక్క సినిమాని హిట్ చేసే బాధ్యత మాది అని చెప్పి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అనుకున్నదే జరిగింది. నేను అనుకున్నా అప్పటికి వీళ్ళు ఒకటైపోతారు, మధ్యలో ఫ్యాన్స్ అని నలిగిపోతారని. సో దాని విషయం పక్కన పెట్టేసండి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి లాంగ్ రన్లో చాలా కలెక్షన్స్ అయితే రాబట్టాలండి, అది మటుకు పక్క ఖచ్చితంగా. ఎందుకంటే దీని థియేట్రికల్ రైట్స్ వచ్చి చాలా ఎక్కువ మోతాదులోనే జరిగిపోయింది అనమాట. కొన్ని చోట్లలో షేర్ కలెక్షన్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, మూవీ బడ్జెట్ వచ్చే 350 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ యొక్క 350 కోట్లు కాకుండా అదనంగా 450 కోట్లు 400 కోట్లు రాబడితేనే ఇది బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఓకేనా, సో 400 కోట్లకు పైగా వస్తేనే ఈ యొక్క మూవీ వచ్చి బ్రేక్ ఈవెన్ అయినట్టు. అంతేనండి. సో అంటే 370 380 వచ్చినా కానీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ మరీ 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఏంటండి లాభం అనేది. కనీసం ఒక 450 400 కోట్లు కానీ వస్తే పక్క ఇది ఒక బ్రేక్ ఈవెన్ అయినట్టు, గట్టు లాభాల్లోకి వచ్చినట్టు. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి మంచి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇద్దామని చెప్పి నిర్మాత వెయిట్ చేసి చూస్తున్నాడు అనమాట. సో అది జియో హాట్స్టార్ అయినా కావచ్చు, మళ్ళీ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో అయినా కావచ్చు, నెట్ఫ్లిక్స్ అయినా కావచ్చు. ఎవరి డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాడు అనమాట. ఇక శాటిలైట్ రైట్స్ అని చెప్పి, ఆడియో రైట్స్ అని చెప్పి, ఆడియో రైట్స్ అంటే సాంగ్స్ అండి, అది మంచి ఛానల్కి ఇచ్చేస్తాడు అనమాట. ఏదైనా పెద్ద ఛానల్కి ఆడియో రైట్స్ ఇచ్చేస్తాడు అనమాట. సో ఆ యొక్క అమౌంట్ అనేది కూడా తెలుస్తుంది. చూద్దాం మరి షేర్ పరంగా ఎంత వస్తుంది ఏంటి అనేది లాస్ట్లో తెలుస్తుంది అనమాట. సో ఎంత వస్తుంది ఏంటని అది కూడా చూద్దామండి. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, సో ఇండియన్ నెట్ కలెక్షన్లో ఈ యొక్క మూవీ వచ్చి 174 కోట్ల 36 లక్షలు ఉంది. 174 కోట్ల 36 లక్షలు ఉంది. ఓవర్సీస్ నుంచి వచ్చిన 47 కోట్ల ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్. దాంట్లో ఒక 2 కోట్లు జిఎస్టీ తీసేయండి, 45 కోట్లు వస్తుంది అనమాట ప్రొడ్యూసర్ దగ్గరికి. ఆ యొక్క 45 కోట్లు ఈ యొక్క 174 కోట్లు. సో ఈ యొక్క 174 కోట్ల కూడా ఇండియన్ నెట్ కలెక్షన్ కాబట్టి థియేటర్ ఓనరు సో ఎగ్జిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు అనమాట. ఓకేనా, సో ఈ యొక్క 174 కోట్లు కూడా ఒక 3 కోట్లు 4 కోట్లు తీసేసింది. ఒక నాకు తెలిసి 155 కోట్లు వేసుకోండి. ఆ యొక్క 155 కోట్లు అదొక 45 కోట్లు ఎగ్జాక్ట్లీ ఫిగర్ అనమాట ప్రొడ్యూసర్ చేతికి వచ్చేది. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బజ్ అనేది 315 కోట్లు సంపాదించింది కాబట్టి వితిన్ 5 డేస్లోనే దీని బజ్ అనేది ఎక్కువ ఉందండి అని చెప్పి ఆ కలెక్షన్ చూస్తుంటే తెలుస్తుంది. కానీ ఇక్కడేమో హిందీ నెట్వర్క్లో మళ్ళీ వచ్చే తమిళ్, కన్నడ, మలయాళంలో చూసుకున్నట్లయితే అసలు కలెక్షనే లేదు. నాకైతే అర్థమే కావట్లేదు అసలు ఏంటో అర్థమే కావట్లేదు అసలు. వాళ్ళేమో 315 కోట్లు అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎంత అంటే అంత పెట్టి వదిలేస్తున్నారు అనమాట. అసలు అది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దామండి, మన దీని గురించి చర్చిద్దాం. ఓకేనా, సో చూస్తూ ఉండండి. ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.